హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే ఆమ్లెట్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి కట్ చేసిన 3 ఆనియన్స్ వేస్తున్నాను. కట్ చేసిన 2 టమాటా వేస్తున్నాను. 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. చిన్న ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న ఆమ్లెట్ల లాగా వేసుకోవాలి. ఒక్కొక్క ఎగ్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చిటికెడు కారపొడి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఆమ్లెట్ అయితే అయిపోయిందండి. ఇదే విధంగా అన్ని ఎగ్స్ వేసుకోవాలి, చిన్న చిన్న ఆమ్లెట్ల లాగా. ఈ విధంగా నేను 5 ఆమ్లెట్లు వేసుకున్నానండి. కర్రీ చేసుకోవడం కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయింది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఓల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారపొడి, తగినంత సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఆనియన్ టమాటా పేస్ట్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ముందుగా చేసుకున్న ఆమ్లెట్లు వేసుకోవాలి. ఆమ్లెట్ గ్రేవీ కర్రీ అయితే కంప్లీట్ అయిందండి. ఫైనల్గా కసూరి మెతి వేసుకోవాలి. ఆమ్లెట్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆమ్లెట్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.